14వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుకుందాం. అక్కడక్కడ కొన్ని వచనాలు 14వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక మొదటి వచనాన్ని చదువుతున్నాను. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. 4వ వచనం, భాషలతో మాట్లాడువాడు. తర్వాత 14వ వచనం లేదా 13వ వచనం, భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. 15వ వచనం చివరిలో లేదా కాబట్టి 15వ వచనం, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. తర్వాత 16వ వచనాన్ని కూడా చూద్దాం. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశం పొందని వాడు నువ్వు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడేలాగు పలుకును. తర్వాత 26వ వచనం, సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది, మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు. 29వ వచనం, ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చు, తక్కిన వారు వివేచింపవలెను. ప్రియమైన వారలారా, చదువుకున్న 14వ అధ్యాయంలోని అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుకున్నాం. ఈ వచనాలన్నీ కూడా ఈ 14వ అధ్యాయంలో సంఘంలో జరిగే అన్ని కార్యక్రమాల గురించి పౌలు మాట్లాడాడు. అక్కడక్కడ ఎందుకు వచన భాగాలు చదివానంటే సంఘంలో ఏమేమి జరుగుతాయో అన్ని విషయాలు అందులో ఉన్నాయి. గమనిస్తే మీరు మొదట ప్రవచన వరం అని అంటే వాక్యం చెప్పే వరాన్ని ఆపేక్షించండి అన్నాడు. 5వ వచనములతో 4వ వచనంలో భాషలతో మాట్లాడడం అన్నాడు. 14వ వచనంలో ప్రార్థన చేయడం గురించి చెప్పాడు. 16వ వచనంలో స్తోత్రాలు చెల్లించడం గురించి, కృతజ్ఞతాస్తుతులు లేదా స్తోత్రములన్నా ఒకటే, కృతజ్ఞతాస్తుతులన్నా ఒకటే అని అదే వచనంలో చెప్పాడు. స్తుతులు ఎలాగూ చెల్లించాలో వాటి గురించి చెప్పాడు. 26వ వచనంలో పాటలు పాడటం గురించి చెప్పాడు. 29వ వచనంలో వాక్యాన్ని ఒక మీటింగ్లో ఎంతమంది చెప్పాలో ఇద్దరు లేదా 3 మించి మాట్లాడకూడదని చెప్పాడు. అలాగూ సంఘంలో జరిగే కార్యక్రమాలన్నిటి గురించి ప్రస్తావించాడు. ఈ 14వ అధ్యాయాన్ని మనం క్షుణ్ణంగా చదివితే సంఘంలో ఏమేమి జరుగుతున్నాయో వాటన్నిటి గురించి పౌలు ప్రస్తావించాడు. అయితే పౌలు ఆయన బోధనలను అర్థం చేసుకున్న వారు ఉన్నారు, ఆయన బోధనలను తప్పుగా అర్థం చేసుకున్న వారు ఉన్నారు. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. చూడండి, పేతురు తన పత్రికలో ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. చూడండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తాం. చూడండి, 15వ వచనం చూద్దాం. మరియు ప్రభు యొక్క మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున
మీకు రాసి ఉన్నాడే. పౌలు రాసిన పత్రికలు ఆయన రాశాడని పేతురుకు తెలుసు. పేతురు పౌలు కూడా కొన్ని సందర్భాల్లో కలుసుకున్నారు. వారు పౌలు పేతురు కలుసుకున్నారు. పౌలు పేతురులకు ఎవరెవరో తెలుసు వారికి. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో పౌలు ఏర్పరచబడి అన్యులకు సువార్త ప్రకటించాలని అన్ని దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు పౌలు. అయితే 12 శిష్యులను ప్రభువు ఏర్పరచుకొని మీరు యూదయలోనో యూదయ దేశంలో సువార్త ప్రకటించండి అని వారికి ఆజ్ఞాపించాడు ప్రభు. పౌలు ఏర్పాటు వేరేగా ఉన్నది, పేతురు యొక్క ఏర్పాటు వేరేగా ఉన్నది. వారు కలుసుకున్న సందర్భం ఒకటి ఉన్నది చూడండి. ఈ పత్రికలు రాశాడని పేతురుకు తెలుసు. గలతీ పత్రికలో చూడండి, అపోస్తుల కార్యంలో వారు కలుసుకున్న సందర్భం ఉన్నది. కానీ పౌలు ప్రస్తావించిన మా వాక్యాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. గలతీ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. అక్కడ పౌలు కూడా పేతురు గురించి ప్రస్తావిస్తున్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలా. అయితే కేఫా అంటే పేతురుకుండే ఇంకొక పేరు ఏంటంటే కేఫా. అంత్యోకయకు వచ్చినప్పుడు ముఖాముఖిగా నేను అతన్ని ఎదిరించానని పేతురు గురించి మాట్లాడుతున్నాడు. కేఫా ఇంకొక పేరు, పేతురుకుండే ఇంకొక పేరు ఏంటంటే కేఫా. నేను పేతురును కలుసుకున్నాను ముఖాముఖిగా అని ఆయన కూడా పేతురుతో ఉండే ఆ కలయికను పౌలు ప్రస్తావిస్తున్నాడు. పేతురు కూడా తన 2వ పత్రికలో ప్రస్తావిస్తూ 3వ అధ్యాయం 15వ వచనంలో అలాగున్న మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు కదా. ఆ పత్రికలు రాసి ఉన్నాడు. ఎలాగూ రాసి ఉన్నాడంటే తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం. ఇది చాలా ప్రాముఖ్యమైంది. పౌలు తన సొంత మాటలతో రాయలేదు, తన సొంత ఆలోచనలతో పౌలు రాయలేదు. తనకు అనుగ్రహింపబడిన జ్ఞానాన్ని అనుసరించి పౌలు రాశాడు. చూద్దాం 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా చూద్దాం. చూడండి 16వ వచనం. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే పౌలు మరలా చదువుదాం, ఉండండి, ఆగండి. పౌలు ఎలాగూ రాశాడంటే పత్రికలు తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున రాశాడు. ఆ జ్ఞానం కదా, ఆయన జ్ఞానం ఎటువంటిదో చూసి మనము పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలోకి వెళ్దాము. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 26వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. చూడండి 26వ అధ్యాయం 24వ వచనం. అతడు ఇలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు మాట్లాడుతున్నాడు. ఫేస్తు అనే అధికారి మాట్లాడుతున్నాడు. ఫేస్తు, పౌలా నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రితనం పట్టిందని గొప్ప శబ్దముతో చెప్పాను. పౌలు అతి విద్య వలన వెర్రితనం పట్టింది. పౌలా నీకు అతి విద్య వలన వెర్రి పట్టింది అంటున్నాడు. పౌలుకు ఉండేది మత పిచ్చి కాదు, పౌలుకు జ్ఞానం ఉన్నది. అతి విద్య వలన నీకు వెర్రితనం పట్టిందన్నాడు. మతం మూర్ఖత వలన నువ్వు మూర్ఖుడు అనలేదు కదా. నీకు విద్య ఎక్కువైంది. ఆ విద్య ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథం అనే విద్యను ధ్యానించాడు, విద్యను నేర్చుకున్నాడు. పౌలు గమలియేలు పాదముల యొద్ద నేర్చుకున్నాడు యెరూషలేములో.
ఆ విద్యను ప్రదర్శించాడు. 26వ అధ్యాయం 1వ వచనం నుంచి అగ్రపరాజు ముందు నిలబడి మాట్లాడుతుండగా, ఆ వాక్యాన్ని ఆయన ప్రదర్శించుతుండగా, ఆ వాక్యం వారికి బోధిస్తూ ఉండగా, ఆ మాటలను చూసి ఫేస్తు అని ఆయన మాట్లాడుతున్నాడు. పౌలా అనర్గళంగా తన జ్ఞానాన్ని ప్రదర్శిస్తుండగా దాన్ని అతి విద్య అనుకుంటున్నాడు. అతి విద్య వలన నీకు వెర్రితనం పట్టింది పౌలా అంటున్నాడు. నశించుచున్న వారికి ఆయన జ్ఞానం ఎలా కనపడుతున్నది? 1 కొరింథీ పత్రికలో చెప్పాడు కదా, నశించుచున్న వారికి సిలువను గూర్చిన వర్తమానము నశించే వారికి ఎట్లా కనపడుతుంది? వెర్రితనంగా. ఆయన కూడా వెర్రిగా కనపడింది, అందుకే మాట్లాడుతున్నాడు. ఆ జ్ఞానమును వెర్రిదానిగా అనుకొని నీకు వెర్రి పెట్టింది, వెర్రివాళ్ళలాగా మాట్లాడుతున్నావు అంటున్నాడు. వాస్తవానికి అదేంటి? జ్ఞానము, దైవ జ్ఞానము. ఈనాడు కూడా లోకంలో క్రైస్తవులు అనబడేవారు ఉన్నారు. వారు వాస్తవానికి క్రైస్తవులు కారు. వారు అనబడేవారు ఒక మూర్ఖతగా దేవుని గురించి మాట్లాడుతున్నారు, కానీ విషయాల మీద అవగాహన లేనివారు. ఏదనంటే ఒకటి చెప్తారు. ఇప్పుడు కొందరు ఒక పొద్దులని ఉంటున్నారు, ఉపవాసం అని. ఏంటో చెప్పరు, ఎందుకుంటావు కారణం ఏంటో చెప్పరు. ఎవరికైనా ఒక ఉద్యోగం వస్తే లేదా ఒక మంచి వివాహం జరిగితే గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు. అంటే నీకు ఉద్యోగం వస్తేనే గాడ్ గ్రేట్ అయినాడు, అంతకుముందు గ్రేట్ కాదు ఆయన? అంటే నీకు ఉద్యోగం తర్వాత గ్రేట్ కాదు ఆయన? ఎప్పటి నుండి గ్రేట్ ఆయన? ఆయన గ్రేటెస్ట్ ఎప్పటి నుంచి? శాశ్వత కాలం నుండి, ఇన్ఫినిట్ టైం టు ఇన్ఫినిట్ టైం, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన గొప్పవాడు. ఎప్పటి నుండో. దైవ జ్ఞానం కలిగి మనం ఆలోచన చేయాలా బైబిల్ గ్రంథం గురించి కదా, మూర్ఖంగా మాట్లాడకూడదు. ఈ పౌలు ఆ ఫేస్తు ఆ జ్ఞానం అర్థం కాక వెర్రితనం అనుకుంటున్నాడు. దైవ జ్ఞానం ఏంటో కొందరు చెప్పలేరు. ఊరికే యేసు ప్రభు గురించి మేము విశ్వాసులమని చాలామంది కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి. నంద్యాలు కూడా ఉన్నారు కొందరు. వారు ఏంటంటే కొత్త కొత్తవి చెప్తారు. ఏంటి ఇది, దీనికి ఆధారం ఏంటంటే అంతేలే బ్రదర్ నీకు తెలియదు అంటారు. పౌలు తన జ్ఞానము ద్వారా రచించాడు కదా. చూడండి పేతురు పత్రిక మరలా చదువుదాం. ఇంతవరకు చూసిన 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. 16వ వచనం. పేతురు పౌలు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన జ్ఞానం ఏంటో. నిజానికి పేతురు విద్యలేని పామరులు. వారు యేసు ప్రభు వారిని ఎన్నుకున్నప్పుడు వారు ఎటువంటి వారు? విద్యలేని పామరులు అన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథంలో అక్కడ అధికారులు వారిని చూసి వారు విద్యలేని పామరులని ఆశ్చర్యపోయినారు. వారు విద్యలేని పామరుడే కానీ దైవజ్ఞానాన్ని గ్రహించిన పేతురు మాట్లాడుతున్నాడు. చూడండి 3వ అధ్యాయము 2వ పేతురు పత్రిక 16వ వచనాన్ని. వీటిని గూర్చి పౌలు రాసిన విషయాల గురించి మాట్లాడుతూ వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు ఎలాగున్నవంట? కష్టంగా ఉన్నాయి. ఎందుకంటే పాత నిబంధన గ్రంథములో దాగున్న ప్రభువును, అంతర్గతంగా దాగున్న ప్రభువును ఆయన బయటికి తీసుకొని వచ్చి వివరించాడు. కొన్ని గ్రహించుటకు కష్టంగా ఉన్నాయి. అట్లాంటి కష్టమైన వాటిని ఏం చేస్తున్నారంట? వీటిని విద్యావిహీనులు అంటే ఎవరు? ఇల్లిటరేట్స్, చదువు రాని వాళ్ళు. విద్య లేనివాడు వింత పశువు అని రాసేవారు ఇంతకుముందు గోడలకు, స్కూళ్ళకు, వాటికి. ఎందుకన్నారు విద్య లేని వాడిని వింత పశువు అని? మనిషే కానీ వాడు ఒక వింత పశువు అంట. నేను చెప్పింది కాదు, ఇది ప్రభుత్వమే రాయించింది. ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అధికారికంగా గోడలకు, స్కూల్ గోడలకు, అక్కడక్కడ గోడలకు రాయించింది. ఎందుకంటే విద్య అనేది అవసరమని. విద్య లేనివాడు వింత పశువు అని చెప్పింది. విద్య లేనివారు పొరపాటు పడతారు, తొందరగా అపార్థం చేసుకుంటారు. ఆనాడు పేతురు కూడా చెప్తున్నాడు, పౌలు రాసినవి కష్టతరంగా ఉన్నాయి,
ఆ దైవత్వాన్ని అర్థం చేసుకోవడం అంత సులువైంది కాదు. విద్యావిహీనులు దాన్ని అపార్థం చేసుకున్నారు. వీటిని విద్యావిహీనులు అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అపార్థం చేసుకున్నవారు, దాన్ని అర్థం చేసుకోలేని వారు ఎవరి కోసం చేసుకుంటున్నారు అలాగా అపార్థము? ఎవరి కోసం చేసుకుంటున్నారంట? తమ స్వకీయ, వారు తమకు తామే నాశనం చేసుకుంటున్నారు. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే ఎవరు నాశనం చేసుకుంటున్నారు? తమకు తామే. నేను వాక్యాన్ని సరిగా గ్రహించలేకపోయినాను అనుకో, సరిగా అర్థం చేసుకోలేకపోతే ఎవరు నాశనం అయిపోతారు? నాకు నేనే నాశనం అయిపోతాను. తమ స్వకీయ నాశనానికే వారు అపార్థం చేసుకుంటున్నారు తప్ప ఇంకొక వేరే దానికోసం కాదు. తక్కిన లేఖనమును అపార్థం చేసుకోవడం కదా. ఆ విద్య కలిగిన వాడు పౌలు ఎటువంటి వాడో చూడండి. ఇందాక చదివిన 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో చూడండి మాట్లాడుతున్నాడు. పౌలే తన గురించి తాను కొన్ని విషయాలు చెప్పాడు. పౌలు వాక్యాలు చాలా అపార్థం చేసుకుంటున్నారు. ఎలాగ అపార్థం చేసుకుంటున్నారో ఒక వచనాన్ని చూపించి మరలా అక్కడికి వెళ్దాం. చూడండి 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. చూడండి 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం నుండి. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. పడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. క్రీస్తునందున్న యొక్క మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశులోనికి కొనిపోబడి వశింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియను. అట్టి వాని గూర్చి అతిశయింతును. పౌలు ఇక్కడ ఒక మనుషుని గురించి చెప్తున్నాడు. ఒక మనుషుడు పరదేశుకు కొనిపోబడ్డాడని, ఆయన అక్కడికి కొనిపోబడి వశింపశక్యము కాని మాటలు విన్నాడని, ఆయన శరీరంతో వెళ్ళాడో శరీరంతో వెళ్ళలేదు అని మాట్లాడుతున్నాడు. మీరు కూడా బహుశా వాక్యము విన్నవారు, వాక్యం ఎరిగిన వారు ఈ మాటలు విని ఉంటారు. ఎవరి గురించి చెప్తున్నా అంటే పౌలే తన దర్శనాల గురించి చెప్తున్నాడు. తాను అతిశయించకూడదని, తన గురించే ఒక మనుషుని అని చెప్పి ఆయనకు కలిగిన దర్శనాల గురించి మాట్లాడుతున్నారు అని మనం చెప్పడం వింటుంటాం. నేను కూడా విన్నాను. మీరు విన్నారా లేదా? బహుశా అంత లోతుగా విన్నట్లేరు. ఇక్కడ ఈ విషయం 12వ అధ్యాయం మొదటి వచనము మొదట అతిశయపడుటకు నాకు తగదు కానీ పడవలసినది వచ్చినది. ప్రభు దర్శనం గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. క్రీస్తునందున్న యొక్క మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు అని తన గురించే పౌలు చెబుతున్నాడు. అతిశయపడకూడదని, నేనే వెళ్ళానని చెప్పకుండా పౌలు తన కలిగిన దర్శనాలను బట్టి ఒక మనుషుడు అని పెట్టి చెప్తున్నాడు అంటున్నారు. ఇది కూడా ఒక తప్పుగా అర్థం చేసుకోవడం వాక్యాన్ని. కొంత బైబిల్గా బాగా ఎరిగిన వారు చెప్పేవారు ఉంటే వినిండొచ్చు. బహుశా మీరు విన్నట్లేరు. పౌలు గురించిన ఆ విషయాలు చెప్తూ ఇది పౌలే తన గురించి చెప్పాడు అని చెప్తుంటారు. ఐదవ వచనాన్ని చూద్దాం. ఇదే 12వ అధ్యాయం 5వ వచనం.
అట్టి వాణిని గూర్చి అతిశయింతును, నా విషయమైతే నా బలహీనతలందేగాక వేరు విధముగా అతిశయింపను అని పౌలు అంటున్నాడు. వాస్తవానికి ఇక్కడ ఎవరి గురించి చెప్పాడంటే పౌలు చాలామంది, ఇక నేను మీరు వినట్లేరు కాబట్టి ఇంకా వేరే రకంగా చెప్తాను మీకు అర్థమయ్యేలాగున. ఈ విషయము పౌలు గురించే పౌలు చెప్తున్నాడు, అతిశయించకూడదని వేరే వాళ్ళ పేరు చెప్తున్నారు అంటున్నారు. కానీ ఇది పౌలే తన గురించి కాదు, వేరే వారు ఎవరంటే ప్రభు శిష్యుడైన అతి ప్రియ శిష్యుడైన యోహాను గురించి చెప్తున్నాడు. ఏ విషయాన్ని గురించి చెప్తున్నా అంటే ప్రకటన గ్రంథాన్ని రాసే ముందు విషయాన్ని చెప్తున్నాడు. పరలోకానికి మూడో ఆకాశానికి పరదేశకు కొనిపోబడ్డవాడు ఒక యోహాను మాత్రమే. ఆ ప్రకటన గ్రంథము రాయడానికి ఆ పరలోకానికి లేదా మూడో ఆకాశానికి లేదా ఆ పరదేశకు వెళ్ళాడు. ఆ విషయాన్ని ఎరిగిన పౌలు వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళకి తెలుసు కదా, పేతురు, పౌలు, యోహానులు ఎక్కడెక్కడ పరిచయం చేస్తుంటారో వారికి అవగాహన ఉంటుంది. పౌలు ఏదైనా సమాచారం, పౌలు పలానా దేశానికి వెళ్ళాడంట, పలానా చోటు ఉన్నాడంట అని ఎవరైనా తీసుకొని సమాచారం అందిస్తుంటారు వాళ్ళకు. అట్లా పౌలుకు కూడా సమాచారం వచ్చింది. ఏంటని, పలానా సేవకుడు దైవజనుడు యోహాను కొన్ని దినాలుగా ఆయన మాట్లాడడం లేదు, వశింపశక్యము కానీ మాటలు విన్నాడు, అవి చెప్పొచ్చో చెప్పకూడదు అని చెప్పడం లేదంట ఆయన. ఇట్లా ఏదో కొన్ని దర్శనాలు కలిగినాయి, నాకు విన్నాను, నేను మూడో ఆకాశాన్ని కొనిపోబడ్డానని చెప్పాడంట అనే సమాచారం పౌలుకు తెలిసింది. ప్రకటన గ్రంథంలో చెప్పాడు కానీ నేను ఆత్మవశుడనై వెళ్ళాను అన్నాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో ఇక ఎవరు వెళ్ళలేదు ఇంతవరకు. ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ క్రీస్తు 2వ వచనంలో, ఇదే 12వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల కిందట మూడో ఆకాశానికి వెళ్ళాడు. అంటే ఈ పత్రిక రాసే సమయానికి 14 ఏళ్ళ ముందే ఆ ప్రకటన గ్రంథాన్ని అంతా చూశాడు యోహాను. అయితే 14 సంవత్సరాలు అయినాక దాని గురించి రాయాలి ఆ ప్రకటన గ్రంథం. ఇంకా ప్రభు అనుమతి ఇవ్వలే. అందుకే వచింపశక్యం కాని మాటలు వీళ్ళు నేను వెళ్ళాను, చూశాను, ఇట్లా నాకు ప్రభు దర్శనం ఇచ్చాడని చెప్పింటాడు వీళ్ళకంతా, ఈ శిష్యులకు, వీళ్ళకు, ఈ విశ్వాసులకు, వీళ్ళకంతా ఆ విషయాన్ని అడిగింటారు. వీళ్ళంటే అవి ఇంకా నాకు అనుమతి ఇవ్వలే ప్రభు, చెప్పలేకపోతున్నదని అని అంటాడు. నేను చెప్పలేకపోతున్నా ఆ విషయాలు అని అంటాడు. 14 ఏళ్ళు అయినాక ప్రకటన గ్రంథం రాయాల, చూసి 14 ఏళ్ళు అయింది. పౌలు 2వ పత్రిక రాసే సమయానికి యోహాను ఆ పరలోక సంబంధమైన విషయాలన్నీ పద్మాసు ద్వీపంలో ఉండి ఆ పరలోకంలో జరగబోయే సంగతులన్నీ చూసిన విషయాల గురించి ఇంకా రాయాల. 14 సంవత్సరాలు అయింది కానీ ఇంకా మౌనంగా ఉన్నాడు. అవి వచింపశక్యం కానీ ఇంకా నేను చెప్పలేని మాటలు అన్నాడు. అది ఇక్కడ చెప్పాడు చూడండి. 2వ వచనంలో, క్రీస్తునందున ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల కిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను, అతడు శరీరముతో కొనిపోబడెను నేను ఎరగను, శరీరము లేక కొనిపోబడెను నేను ఎరగను, అది దేవునికే తెలియను, అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. ఇక అవి రచింపబడలేదు. 14 ఏళ్ళైంది ఈ టయానికి. 2వ పత్రిక కొరింథీయులకు రాస్తూ 14 ఏళ్ళైంది ఆయన చూసి ఇంకా వచింపశక్యం కాని మాటలు అంటావి. అవి ఇంకా బహిర్గతం కాలేదు, బయటికి చెప్పలేదు. మరలా తర్వాత ఎన్ని సంవత్సరాలకు ప్రకటన గ్రంథం ప్రభు అనుమతిస్తే రాశాడో తెలియదు. కానీ యోహాను గురించి ఆయన చెప్తున్నాడు, ప్రకటన గ్రంథాన్ని గురించిన దర్శనాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. 5వ వచనాన్ని చూద్దాం. అట్టి వాణిని గూర్చి అతిశయింతును, నా విషయం అయితేను నా బలహీనత ఏందే కానీ అంటున్నాడు. చూడండి ఇక్కడ విభేదించాడు. చూడండి పైన 4 వచనాలు ఒక మనుషుడని యోహాను గురించి మాట్లాడాడు, మళ్ళీ 5వ వచనంలో తన గురించి చెప్తున్నాడు. అతిశయాన్ని గురించి చెప్తూ ఆయన మాట్లాడుతున్నాడు. ఈ 12వ అధ్యాయాన్ని కూడా చాలామంది తప్పుగా అర్థం చేసుకొని పౌలే తన గురించి తాను అట్లా చెప్తున్నాడు, అతిశయపడకూడదని, వేరే మనుషులని చెప్తున్నాడు అంటున్నారు. కానీ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు. వచింపశక్యము కాని మాటలు అంటే ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. 14 ఏళ్ళు మౌనంగా ఉన్నాడంటే ఆ విన్నప్పుడు ఒక దిగ్భ్రాంతికి లోనై ఉంటాడు యోహాను కదా. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం చదువుతున్నా అర్థం కాదు, అది ఒక వింత లోకంలోనికి వెళ్ళినట్టుంటుంది చదువుతుంటే.
అటువంటిది ప్రత్యక్షంగా ఆత్మ వశుడై వెళ్ళాడంటే ఆల్మోస్ట్ శరీరం చనిపోయి పద్మాసు దీపంలో పడిపోయి ఉంటుంది. ఆయన ఇంట్లో ఉండి జనం మధ్య ఉంటే ఆత్మవశుడై పైకి వెళ్తే శరీరం చనిపోయినట్టు పడిపోయి ఉంటే ఏం చేస్తారు? వాళ్ళ కుటుంబం వాళ్ళు అన్నదమ్ములు చూసిన వాళ్ళు ఏం చేస్తారు? చనిపోయిన తీసుకొని బూడ్చి పెడతాడు. యోహాను పద్మాసు దీపంలో అందుకే ప్రభు ఏం చేసినాడంటే ఆ పరలోక సంబంధమైన జ్ఞానాన్ని చూపేయాలి కాబట్టి అతన్ని పద్మాసు దీపానికి వెళ్ళేటట్టు చేసి అక్కడ పరవశి అయి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఎవరు ఉండరు ఆ ద్వీపంలో, ఐలాండ్లో మనుషులే ఉండరు. ఒక్కడో కొండలో గుహలో పడిపోయి ఉంటాడు. ఎన్ని రోజులు చూశాడో ఎన్ని నెలలు చూశాడో మనకు తెలియదు. ఆ బ్రహ్మాండాన్ని ఆ పరలోకంలో జరిగే, అందుకే 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఇక జరగబో వాటిని మీకు చూపిస్తాను వినండి అని చెప్పుకుంటూ వెళ్తాడు యోహాను. అందుకే ప్రభు ఆ యోహానును పద్మాసు దీపానికి వెళ్ళేటట్టు చేశాడు. ఊర్లో ఉండి అట్లా ఆత్మవశుడే పడిపోయి శరీరం పిలిస్తే పలకడు. ఆత్మవశుడే పరలోకానికి వెళ్ళాడు కదా, పరదేశుకు, 3వ ఆకాశానికి. ఇంకా లేస్తే పలకుంటే ఒకరో 2 రోజులు చూస్తారు, 3 రోజులు ఏం చేస్తారు? తీసుకొని పోయి పాతి పెడతారు అంతే, చనిపోయినాడు అనుకొని. అలాగూ రాయించడానికి తీసుకొని వెళ్ళాడు. పరలోకంలో జరిగే సంభవాలన్నీ, జరగబోయే సంభవాలన్నీ చూశాడు. ఇంకా అంత చూసినోడు ఏమవుతాడంటే మెంటల్గా ఏమవుతాడు చెప్పండి? పిలిస్తే పలకడు. ఏం చూసినా చెప్పంటే చెప్తలేవు, అవి చెప్పలేని వచింపశక్యము కానీ మాటలు ఉండండి, మళ్ళీ చెప్తా, నాకు ఇంకా ప్రభు అనుమతి వల్ల చెప్తా అని ఈ కొరింథీ 2వ పత్రిక రాసే సమయానికి 14 ఏళ్ళు అయింది, ఇంకా చెప్పలే లోకానికి. అట్లా వాక్యము మనం గ్రహించాలా కదా. విద్యావిహీనులు తప్పుగా అర్థం చేసుకొని ఒక బైబిల్ పండితుడు చెప్తున్నాడు, నాకే కాదయా పౌలు విభేదించినాడు. 5వ వచనంలో తన గురించి చెప్పినాడు, 4 వచనాల వరకు వేరే మనుషుడు అన్నాడు. మనం బైబిల్లో గమనిస్తే చదువుకుంటూ వెళ్తే ఎవరు పరలోకానికి వెళ్ళాల? కొత్త నిబంధనలో ఒక యోహాను మాత్రమే నేను పద్మాసు దీపమున పరవశి అయి వెళ్ళానన్నాడు. ఇంకా ఎవరు లేరు. అక్కడ పౌలు క్లియర్గా యోహాను గురించి చెప్తున్నాడు, వివరంగా ఉంది చూడండి. విద్యావిహీనులు ఏం చేస్తున్నారు? వారు స్వకీయ నాశనమునికే గ్రహించలేక తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పౌలు ఎటువంటి జ్ఞానం అంటే చూడండి, ఇదే 1వ కొరింథీ పత్రిక మొదట చదివిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. చూడండి, 2-3 వచనాలు చూపించి నేను ముగిస్తాను. 1వ కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో. పౌలు భాషలు, ఎన్ని భాషలు? మల్టీ లాంగ్వేజెస్, లింగ్విస్టిక్ ఇంటెలిజెంట్ అంటారు. ఎక్కువగా భాషలు మాట్లాడేవారిని లింగ్విస్టిక్ ఇంటెలిజెంట్ అంటారు. అంటే వాళ్ళు మల్టీ లాంగ్వేజెస్ దే కెన్ స్పీక్, వాళ్ళు ఎక్కువ భాషలు మాట్లాడగలరు. పౌలు కూడా అలాంటి వాడే. నేను మీ అందరికంటే ఎక్కువ భాషలు మాట్లాడగలను. ఈ 14వ అధ్యాయం మనం గమనిస్తే పౌలు అన్యులకు సువార్త ప్రకటించడానికి ఏర్పరచబడ్డాడు. యెరూషలేములో, యూదయ దేశంలో, పాలస్తీనా దేశంలో ఆయన సువార్త ప్రకటించడం లేదు. దేశాలు పట్టుకొని అవకాశం ఉన్నంత వరకు దాదాపు ఆసియా, యూరోప్, ఏషియా మొత్తం తిరిగాడు. దాదాపుగా ఆ కాలంలో కవర్ చేశాడు. టర్కీ మొదలుకొని గ్రీకు, రోమ్ వరకు వెళ్ళాడు. ఆయన వెళ్తూ ప్రకటిస్తూ ఉండగా ఆయన చేతిలో గ్రంథం లేదు. ఇంతకుముందు కూడా మీ దృష్టికి తీసుకుని వచ్చాను. గ్రంథం ఎక్కడో యెరూషలేము దేవాలయంలో లేదా సమాజ మందిరములలో, శాస్త్రులు పరిచయాల ఆధీనంలో వారే బోధించేవారు. ప్రభువారు కూడా ఒకసారి సమాజ మందిరంలోకి వెళ్ళి గ్రంథాన్ని తెరిచి వారికి బోధించాడు. పౌలుకు ఎలాగ ఇవ్వగలరు? వారు ఆధీనంలో ఉంది గ్రంథం, పాత నిబంధన గ్రంథం. అయితే పౌలు గ్రంథాలంతా తన మనసులో పెట్టుకునేవాడు, వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. ఎక్కువ భాషలు నేర్చుకున్నవాడు, ఎక్కువ భాషలు తెలిసినవాడు, మాట్లాడుతూ భాషల ద్వారా చెప్తూ వెళ్తున్నాడు. ఇక్కడ ఆనాడు గ్రంథం లేదు కాబట్టి ప్రభువే తన ఆత్మ ద్వారా వారితో భాషలతో మాట్లాడించేవాడు.
అవన్నీ చెప్తున్నాడు. ఈ 14వ అధ్యాయాన్ని గమనిస్తే మొదటి వచనంలో చదువుకున్నాం, ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను బయలుపరుచుతున్నాడు. వాక్యం చెప్పేవాని గురించి చెప్తున్నాడు ఆయన. వాక్యం చెప్పడం, ఆనాడు ప్రవచించడం అంటాడు. ప్రవచించడం అంటే ఆధారం లేకుండా చెప్పడాన్ని ప్రవచనం అంటారు. ప్రవక్తలు అంటే ఎవరిని అంటారంటే, ఆనాడు పాత నిబంధన గ్రంథంలో ఏ గ్రంథాన్ని తీసుకొని లేకుండా ప్రభు ఇలాగ చెప్తున్నాడని వారు చెప్తారు, వారిని ప్రవక్తలు అంటారు. ఈ గ్రంథం సంపూర్తిగా రాని ముందు వారు కూడా ప్రవచించేవారు. ఎలాగంటే ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా వారిని భాషలతో మాట్లాడించి పాత నిబంధన గ్రంథంలో నుండి ప్రవచనాల ద్వారా, వాక్యాల ద్వారా వారితో మాట్లాడేవాడు. అందుకే ప్రవచన వరం అన్నాడు వాక్యం రాకముందు. ఇంకా రాస్తున్నాడు, మొదటి పత్రిక రాస్తున్నాడు. సంఘంలో కార్యక్రమాలు ఎలాగుండాలో, క్రమాలు ఎలాగుండాలో రచిస్తున్నాడు. అంతవరకు వారికి సూచనగా వాళ్ళు సంఘంలో ఎలా ఉండాలో చెప్తున్నాడు. మీరు బాగా వాక్యాన్ని చెప్పే వరాన్ని ఆపేక్షించండి, అందుకోసం సిద్ధపడండి. నేను వాక్యం చెప్పాలా ప్రభువా, నా ద్వారా వాక్యం చెప్పించు అనేలాగా మీరు ఉండండి. భాషలు మాట్లాడేవాడి కంటే వాక్యం చెప్పేవాడే మేలు అన్నాడు. 4వ వచనంలో భాషలు మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొను కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలగజేయను అన్నాడు. వాక్యం చెప్తే సంఘానికి క్షేమాభివృద్ధి. అని చెప్తున్నాడు ఆయన. 9వ వచనంలో చూస్తే, అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలుకుతేనే కానీ పలికినది ఎలాగూ తెలుగును, మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందురు. లోకమందు ఎన్ని విధములకు భాషలు ఉన్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. స్పష్టంగాని భాషలు మాట్లాడేవారు ఈ కాలంలో కూడా ఉన్నారు కదా. ఏదేదో శబలాల ఏదేదో భాషలు మాట్లాడతారు. ఈ లోకంలో స్పష్టము కానీ భాష లేదు. సంఘంలో ఆనాడు గ్రంథం లేదు కాబట్టి ఆయన క్రమాలు చెప్తున్నాడు, రాస్తున్నాడు, లెటర్గా ఉత్తరంగా రాస్తున్నాడు. అయ్యా సంఘస్థులారా, కొరింథీయులారా, ఈ 14వ వచనంలో మీకు చెప్తున్నాను, వాక్యం బాగా చెప్పాలని కోరిక కలిగి ఉండండి, తృష్ణ కలిగి ఉండండి, వేచి చూడండి. ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మీ ద్వారా వాక్యాన్ని చెప్పిస్తాడు. భాషలు మాట్లాడడం కంటే మీరేదో వెరైటీగా ఉంటుంది, కొత్త భాష మాట్లాడితే ఆత్మ ద్వారా అని అనుకుంటారేమో, బహుశా అది కాదు. వాక్యము సంఘానికి క్షేమాభివృద్ధి. పాత నిబంధనలో ఉండే అన్ని ఆత్మ సంబంధమైన విషయాలు తీసుకొని రక్షణ ఎలాగొచ్చిందో, ఆత్మ అంటే ఏంటో, పరలోకానికి ఎట్లా వెళ్తామో, ప్రభు మన కొరకు ఎలాగ మరణించాడో, మనకు రక్షణ ఎలాగిచ్చాడో అవన్నీ ఆత్మ ద్వారా బోధించడానికి మీరు సిద్ధంగా ఉండండి. అలాంటి ఆలోచన కలిగి ఉండడం సంఘానికి క్షేమాభివృద్ధి అని చెప్తున్నాడు ఆయన. 14వ వచనంలో లేదా 13-14 వచనాలలో భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పుటకు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసినలా నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనసు సఫలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేయుదును, మనసుతోను ప్రార్థన చేయుదును. ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. ప్రార్థన ఎలాగూ చేయాలంట? ఆత్మతో ప్రార్థన కదా. పాట ఎలాగూ పాడాలంట? ఆత్మీయ సంబంధమైన పాటలు ఆత్మతో పాడుట, ఊరికే పైన కాదు. ఏదో కొందరు పాటలు ఎలాగ పాడుతున్నారంటే ఆ సందర్భానికి తగినట్టు కాకుండా వేరే పాటలు పాడుతుంటారు కదా. ఈ ఆదివారం ఆరాధన సంబంధమైన పాటలు మాత్రమే మనం పాడతాం కదా. సమయోచితంగా మనం ఎందుకు ఆరాధిస్తున్నామో ఆయన స్తుతి పాటగా, ఆయన మన కొరకు ఎలాగ మరణించారో శిలువ ధ్యానం పాట, ఆయన ఆరాధించబోవచ్చు, ఆరాధన సంబంధమైన పాట కదా, సమయోచితంగా. కొందరు ప్రార్థన చేస్తుంటారు,
అసలు ఏ సందర్భంలో ఏం చేస్తున్నారో తెలియకుండా దీర్ఘ ప్రార్థనలు చేస్తుంటారు. ఏ అవసరమో, ఎక్కడ ఏది అవసరమో అంతనే మనకు అవసరం, అంతే. ఆత్మతో ప్రార్థన చేస్తును, ఆత్మతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. 16వ వచనం చూడండి. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చెప్పునప్పుడు ఉపదేశం పొందని వాడు నీవు చెప్పుదాన్ని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెనని వాడేలాగు పలుకును. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నావు కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. కొందరు అర్థం కాకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంట కొరింథీ సంఘంలో, ఏదో వేరే భాషలతో. ఇప్పుడు మనకంతా తెలుగు వచ్చు, నేను వేరే భాషలో కన్నడలో, నాకు కన్నడ వచ్చులేండి, నేను కన్నడలో మీకు వాక్యం చెప్తే ఉపయోగం ఉంటుందా? అదే చెప్తున్నాడు పౌలు. అక్కడ కొరింథీ సంఘంలో అనవసరంగా అనమాట కొందరు వాక్యం చెప్పకుండా ఏదో భాషలతో మాట్లాడుతున్నారంట. అక్కడంతా గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకోండి, గ్రీకులు వాక్యం చెప్తే సరిపోతుంది. అట్లా కాకుండా ఏదో రోమా భాషలోనో అరబీ భాషలోనో వేరే భాషలతో వాక్యం చెప్తూ వేరే మాటలు మాట్లాడుతున్నారు. అది అవసరం లేదు, ఏదైతే ఉందో అది మాట్లాడండి అని పౌలు చెప్తున్నాడు అన్నాడు. ఈనాడు సంఘాలలో కూడా ఏ వాక్యం అవసరమో ఆ వాక్యాన్ని బోధించుట. తక్కిన వారు, విద్యావిహీనులు తక్కిన వారు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని అపార్థము చేసుకుంటున్నారు. 29వ వచనాన్ని చూడండి. 29వ వచనం. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చు, తక్కిన వారు వివేచింపవలెను. అయితే కూర్చున్న మరి ఒకరికి ఏదైనా బయలుపరచబడినలా మొదటివాడు మౌనంగా ఉండవలెను. అందరూ నేర్చుకొనున్నట్లు, అందరూ హెచ్చరిక పొందునట్లును మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. 31వ వచనంలో ఏమంటున్నారు? అందరూ నేర్చుకొనున్నట్లు. వాక్యం బోధిస్తుండగా ఏం జరగాలంటే అందరికీ నేర్పు రావాలని, నేర్చుకోవాలా. వాక్యం బోధిస్తూ ఉండగా కూర్చున్న వాళ్ళు నేర్చుకోవాలి. అబ్బా అవునా ఇలాగుందే వాక్యం అని నేర్చుకొని ఆత్మలో తృప్తి. వాక్యం వింటుండగా ప్రభు ఆత్మ ద్వారా వాక్యం ప్రకటింపబడుతుండగా మన ఆత్మలకు నేర్పు, తృప్తి కలుగుతున్నది. చూడండి, అలాగూ జరుగుతున్నదా? వాక్యం బోధిస్తుండగా అబ్బా ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం అనే తృప్తి, ఈ వాక్యము ద్వారా నా ఆత్మకు తృప్తి కలిగిందన్నప్పుడే తృప్తిగా ఉంటుంది. కొందరు వాక్యం చెప్తుంటే ఏం వినబుద్ధి కాదు, అసలు ఏదో చెప్తూ వెళ్తుంటారు, ఏదో చెప్తుంటారు. నేర్చుకునే అవకాశం కదా. మనం కూడా చూడండి, నేను వారమంతా బిజీ ఉంటాను, మీరు వారమంతా బిజీ ఉంటారు. ఎప్పుడు వస్తాం మనము? ముఖ్యంగా ఆదివారం మనకు అవకాశం దొరుకుతుంది. ఆదివారం రోజన్నా 4 ముక్కలన్నా కదా, కొన్ని విషయాలు అరగంట సేపులో ఏదో ఒక విషయాన్ని గురించి క్షుణ్ణమైన అవగాహన రావటం, తద్వారా కొత్త విషయాలు ఏదైనా ఉంటే నేర్చుకోవడం, తృప్తి కలిగి వెళ్తే ఎంత సంతోషంగా ఉంటుంది. వారానికి ఒకసారి మాంసం తినేది కదా, ఈ దినము ప్రతిరోజు తినే వాళ్ళు కూడా ఉన్నారులేండి. అంటే ఆదివారం తృప్తిగా మనకి అంత సెలవు దినం కాబట్టి కూర్చొని ఇంట్లో బాగా తింటే ఒక తృప్తిగా ఉంటుంది. వారమంతా ఏం జరిగినా బోధించే వాళ్ళు కదా, తృప్తిగా 4 మాటలైన మంచి విషయాలు బాగా ధ్యానం చేసి బోధిస్తే వినేవారికి కూడా తృప్తి, సంతోషం, ప్రభు ఆత్మ నెమ్మది కలగజేస్తాడు కదా. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ 14వ అధ్యాయంలో సంఘ కార్యక్రమాలన్నీ ఆనాడు ఏం జరుగుతున్నాయో బోధించాడు. వారికి స్థిరమైన గ్రంథం లేదు కనుక వారు చేసే వాటినే సరిదిద్దుతున్నాడుతో, భాషలతో ఇలాగ చేయండి, వాక్యం చెప్పడం ఇలాగ చెప్పండి, 2-3 మించి మాట్లాడొద్దు. ఒకవేళ ఎవరికైనా వస్తే సరే ఇంకొకరు కూర్చోండి, సరిగ్గా చెప్పినప్పుడు ఒకటి ఏదైనా బయలుపరచబడితే కొత్త విషయం మీరు కూర్చోండి, ఆయన వచ్చి చెప్తాడు వినండి. అయితే మీరు ఏం బోధించినా కింద కూర్చుండే వాళ్ళు నేర్చుకునేటట్టు ఉండాలా. చెప్పిన విషయాలే చెప్పడం కాదు, నేర్చుకోవాలా. ఒక్క వచనాన్ని చూపిస్తాడు, ఎట్లా నేర్పుందో ముగిస్తున్నా.
హెబ్రీ పత్రికలో చూడండి ఏమంటున్నాడో, ఈ నేర్పు అంటే ఎట్లా ఉందో చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణులొకటకు సాగిపోదాము అన్నాడు. ఏంటి దీని గురించిన నేర్చుకుందాం అనే విషయాన్ని గురించి మీకు చెప్తున్నా. ఏముంది ఇందులో, ఏం నేర్చుకోవచ్చు మనము? కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందడము, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మము గుర్చిన బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు అని పునాది మరల వేయక క్రీస్తును గుర్చిన మూలోపదేశమును మాని అన్నాడు. ఇంకా ఏం చెప్పాలి ఆ వాక్యం? క్రీస్తుని గురించిన మూలోపదేశం మానండి అన్నాడు. అంటే దేని గురించి వాక్యం చెప్పాలా? ఇదే 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. అక్కడే ఉంటుంది మనకు సమాధానాలు అన్నీ. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేని వారై ఉన్నాడు. విశ్వాసుల ముందు, ఇప్పుడు ఇక్కడ విశ్వాసులు అందరూ ఉంటారు ఆరాధనలో. ఇక్కడ విశ్వాసులకు చెప్తూ, మీరు బోధకులుగా ఉండవలసిన వారు, ఇంకా పాలు తాగినట్టు చిన్నపిల్లలు పాలు తాగినట్టు మీరు ఇంకా ఏం చేస్తున్నారంటే, ఇది 6వ వచనంలో 6వ అధ్యాయం మొదటి వచనం చెప్పినాడు. ఇంకా ఏంటి? మారు మనసు అని విశ్వాసుల మధ్య ఆల్రెడీ మారు మనసు పొందిన వాళ్ళు కదా, మళ్ళీ వాళ్ళకు మారు మనసు గురించి, మళ్ళీ బాప్తిసం గురించి, మళ్ళీ హస్త నిక్షేపణ గురించి, నిత్యమైన తీర్పు అని మూల పునాదులు వేయకండి. మంచి బలమైన ఆహారం ధ్యానం చేసి తీసుకొని వచ్చి మంచి బలమైన ఆహారాన్ని వారికి ఇవ్వండి. వారు బలవంతులు అవుతారు. వారిని బలవంతులు చేయండి. ఓ హెబ్రీ భాష మాట్లాడు వారులారా, కొందరు హెబ్రీ సంఘం ఉంది అనుకుంటున్నారు. ఇట్లాంటి అమాయకులు కూడా ఉన్నారు. హెబ్రీ సంఘం కాదు, హెబ్రీ భాష మాట్లాడే వారికి రాశాడు హెబ్రీ పత్రిక. ఒక వాక్యం తెలిసిన మా బాగా సహోదరే, కానీ మన డినామినేషన్ కాదు, వేరే డినామినేషన్ వెళ్తుంది ఆమె, నాకు బాగా తెలిసిన ఆమె. హెబ్రీ సంఘం ఎక్కడుంది సార్ అని అడుగుతుంది. హెబ్రీ సంఘం లేదు మేడం, హెబ్రీ భాష మాట్లాడే వారికి అందరికీ కలిసి రాశాడు పౌలు పత్రిక. హెబ్రీ పత్రిక అంటే హెబ్రీ భాష మాట్లాడేవారు ఎవరు? ఇశ్రాయేల్ అందరూ హెబ్రీ భాష మాట్లాడతారు. అంటే ఇశ్రాయేల్ అందరికీ కలిపి రాశాడు ఆయన. హెబ్రీ భాష మాట్లాడు వారులారా అని. హెబ్రీ సంఘం ఎక్కడా లేదు. ఇవి మూలపాఠాలు అంటే, ఇవి కూడా మరలా నేర్పియాలంటే ఎట్లా? కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి అవి ఇవి కాకుండా విశ్వాసులను బలవంతులను చేయాలా. పౌలు అదే చేశాడు, బలవంతులను చేశాడు. పేతురు అదే చేశాడు, బలవంతులను చేశాడు. ప్రభు ఇచ్చిన కృపను బట్టి నా వంతు నేను కూడా బలవంతులను చేయాలనే నా ఆలోచన. నాకు తెలిసి వచ్చినప్పుడల్లా ఏదో ఒక కొత్త విషయాన్ని మీకైతే తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. నేను ధ్యానిస్తుండగా ప్రభు కొత్త కొత్త విషయాలు తెలియజేస్తున్నాను. ఆ విషయాలు మీ దృష్టికి తీసుకుని తెలియజేస్తున్నాను. తద్వారా తృప్తి నాకు కలిగింది, మీకు కూడా తృప్తి కలిగి సంతోషిస్తున్నానని నమ్ముచున్నాను. తద్వారా ఆత్మలో బలం, సంతోషం. వాక్యం చెప్తే ఇంకా వినాలనిపిస్తుంది, ధ్యానం చేస్తుంటే ఇంకా ధ్యానం చేయాలనిపిస్తుంది. అరే ఏంటి ఇన్ని కొత్త కొత్త విషయాలు తెలియకుండా ఉన్నాయి, ఇన్నేళ్ళుగా ధ్యానం చేస్తున్నా ఇంకా దాగి ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వారులారా, పాలు త్రాగు వారంగా కాకుండా, వాక్యాన్ని అపార్థం చేసుకొని వారుగా మనం ఉండకుండా, బలమైన ఆహారం తినువారుగా మనం ఉండి ఆత్మీయతలో కొనసాగాలని
ప్రభు తన వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అలాగూ ప్రభు వాక్యము ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారాను మనము ఆత్మలో బలం పొంది ఈ లోకములో కొనసాగుదు కాక, ప్రభు అలాగూ తన ఆత్మ ద్వారాను తన వాక్యము ద్వారాను మనకు సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవ, పరిశుద్ధుడగు మా తండ్రి, ఇంతవరకు మీ వాక్యాన్ని విన్నాం ప్రభువా, మిమ్మల్ని ఆరాధించాం, మీ శరీరంలో మీ రొట్టెలో పాల్పంపులు పొందాం. అందును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒక చిన్న మందగా చేరి మిమ్మల్ని ఆరాధించగలిగాం, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మీ వాక్యాన్ని విన్నాం, మా హృదయాల్లో భద్రపరచండి. మేము బాప్తిసం పొంది ఎన్ని సంవత్సరాలైందో, నేనైతే దాదాపు 20 ఏళ్ళైంది ప్రభువా. ఇక పాలుదాగువానిగా కాకుండా బలమైన ఆహారం తినువానిగా నన్ను ఉంచండి. అలాగే మా సహోదర సహోదరులు కూడా ఉన్నారు, మా అందరినీ. మరి వారు బాప్తిసం పొంది మారు మనసు పొంది విశ్వాసులుగా ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నారో నేను ఎరుగను, కానీ వారు కూడా పాలు త్రాగువారుగా ఉంటే వారిని బలమైన ఆహారం తినువారుగా మార్చండి. మీ వాక్యముతో మాట్లాడండి. మంచి బలమైన విశ్వాసులుగా మమ్మల్ని తయారు చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించుకోమని, తిరిగి మా గృహాలకు వెళ్తుండగా మాతో కూడా ఉండుమని, ఇదిగో నాయన ఇచ్చింది ప్రార్థన అంగీకరించమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.